We saw find, yeah, we saw find element by ID, name, XPath link, text, partial link, text, tag name, class name, selector అని చూసామా? యా బ్రో. సో ఇవన్నీ చూసాం. టుడే మనం ఏం చూస్తాం అంటే ఫైండ్ ఎలిమెంట్స్ అంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ ని ఫైండ్ చేయడానికి మనం మోర్ దెన్ వన్ ఎలిమెంట్ ని ఫైండ్ చేయాలంటే ఫైండ్ ఎలిమెంట్స్. ఓకే, ఫైండ్ చేయొచ్చు కదా మోర్ దెన్ వన్ ఎలిమెంట్ ని. యా. ఎక్స్పాత్ రాసినప్పుడు మనకి కొన్నిసార్లు మల్టిపుల్ ఎలిమెంట్స్ వస్తాయి కదా. వన్ ఆఫ్ వన్ కాకుండా విల్ గెట్ మోర్ ఎలిమెంట్స్ ని ఫైండ్ చేయాలి అంటే దెన్ వీ షుడ్ గో ఫర్ ఫైండ్ ఎలిమెంట్స్. ఫైండ్ ఎలిమెంట్ అంటే జస్ట్ ఓన్లీ వన్ ఎలిమెంట్. సో ఇప్పుడు నువ్వు డిఫరెన్స్ బిట్వీన్ ఫైండ్ ఎలిమెంట్ అండ్ ఫైండ్ ఎలిమెంట్స్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్, నీకు ఒకవేళ 10 ఎలిమెంట్స్ వచ్చాయి, నువ్వు ఎక్స్పాత్ రాస్తే నీకు 10 ఎలిమెంట్స్ ఫైండ్ అయ్యాయి. ఆ 10 ఎలిమెంట్స్ ఫైండ్ అయినప్పుడు దాని మీద నువ్వు ఫైండ్ ఎలిమెంట్ అని ఇస్తే 10 ఎలిమెంట్స్ ఫైండ్ అవ్వవు. అక్కడ ఫైండ్ ఎలిమెంట్ అని ఇస్తున్నావు కాబట్టి ఫస్ట్ వన్ ఎలిమెంట్ ఫైండ్ అవుతుంది. ఓకే, సో ఒకసారి నేను చూపిస్తాను. లెట్స్ ప్రొసీడ్ ఫార్వర్డ్. సో ఇది మనం లాస్ట్ క్లాస్ లో రాసాం ఫార్మ్ ఫిల్లింగ్ అని. లెట్ us క్రియేట్ వన్ మోర్. సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? వెబ్ డ్రైవర్ ఇంపోర్ట్ చేయాలి. రైట్, ఏం ఇంపోర్ట్ చేయాలి? సెలీనియం. ఇక్కడ నుంచి ఏమేమి చేయాలి? వెబ్ డ్రైవర్ డాట్ క్రోమ్. దీన్ని ఎక్కడ పెట్టుకోవాలి? డ్రైవర్ ఇంపోర్ట్. సో సెలీనియం వెబ్ డ్రైవర్, నాట్ జస్ట్ సెలీనియం, ఫ్రమ్ సెలీనియం ఇంపోర్ట్ వెబ్ డ్రైవర్. సరే, ఇంపోర్ట్ చేస్తున్నాం. దీని లోపల వెబ్ డ్రైవర్ మేనేజర్ కూడా ఇచ్చేద్దాం. సో వాట్ ఈస్ వెబ్ డ్రైవర్ మేనేజర్? వెబ్ డ్రైవర్ మేనేజర్ కోడ్ ఏంటి? ఇది క్రోమ్ డ్రైవర్ మేనేజర్ డాట్ ఇన్స్టాల్. ఇది ఇస్తే ఆటోమేటిక్ గా ఇట్ విల్ ఇన్స్టాల్ ది డ్రైవర్. సో దీన్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. రైట్, సో నీకు డ్రైవర్ ఈస్ రెడీ. డ్రైవర్ ఈస్ రెడీ అన్నప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ డ్రైవర్ డాట్ గెట్ కదా. గెట్ అయినా ఎందుకు చూపించట్లేదు? ఓకే, సో దిస్ ఇస్ నాట్ క్యాపిటల్ సి. క్లాస్ తీసుకోవాలి. నేను ఏదో తీసుకోండి. రైట్, ఇప్పుడు డ్రైవర్ డాట్ గెట్. గెట్ అంటే యూఆర్ఎల్ ఓపెన్ చేయడానికి గెట్. ఏ యూఆర్ఎల్ ఓపెన్ చేద్దాం? లెట్ కోడ్ అన్న ప్లేస్కి వచ్చాను. ఇక్కడ మనకి చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకసారి సో ఇది బటన్ కదా, ఇది బటన్. దిస్ ఈస్ బటన్. గెట్ మీల్ అనేది బటన్. దీనికి ఐడి ఉంది రేడియో అని. దీనికి నేమ్ ఉంది రేడియో చెక్స్. క్లాస్ ఉంది, దీనికి క్లాస్ కూడా ఉంది బటన్ అని. అండ్ వన్ మోర్ థింగ్, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కంట్రోల్ అప్ చేసి రేడియో చెక్స్ తో ఫైండ్ చేద్దాం ఒకసారి. నేమ్ రేడియో చెక్స్ తో అలా చెక్ చేస్తాం. ఇప్పుడు ఎక్స్పాత్ రాయొచ్చు కదా, ఆర్ఎల్స్ మనం ఎక్స్పాత్ ఎనీ ఎలిమెంట్ ఏ ఎలిమెంట్ అయినా సరే నాకు నేమ్ అనేది రేడియో చెక్స్ తో ఉండాలి. సో రైట్ లో నాకు ఒక ఎలిమెంటే వచ్చింది. సో దట్ ఈస్ ఫైన్. ఏ ఎలిమెంట్ అని చేయొచ్చు. బట్ నా పాయింట్ ఏంటంటే నాకు అన్ని ఎలిమెంట్స్ కావాలి. నాకు ఇక్కడ ఉన్న అన్ని ఎలిమెంట్స్ కావాలి. అన్ని గెట్ మీన్ అన్ని గెట్ మీన్లు కావాలి నాకు. సో అన్ని గెట్ మీన్లు కావాలి. సో లెట్ us explore one more time. ఎస్, సో ఇది బటన్. దీని మీదకి వెళ్తే ఇది కూడా బటనే. సో అన్ని బటన్సే ఉన్నాయి. అన్నిటికీ కామన్ గా ఏముందంటే క్లాస్ లో బటన్ ఉంది. నేమ్ మారుతుంది, ఐడి మారుతుంది, కానీ
క్లాస్ నేమ్ మారట్లేదు. సో క్లాస్ నేమ్ డాట్ క్లాస్ నేమ్ డాట్ అయ్యా ఎక్స్పాత్ ఇక్కడ ఎక్స్పాత్ రాశాను. ఇప్పుడు నేను సిఎస్ఎస్ ఇప్పుడు యా సో డాట్ బటన్ లో నీకు చాలా వచ్చాయి, బట్ యా ఇక్కడ కూడా డాట్ బటన్స్ ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే సైన్ అప్ ఉందా, సైన్ అప్, లాగిన్ యా. సో ఇక్కడ చాలా వచ్చాయి. సో నాకు ఏ బటన్స్ కావాలి అంటే నాకు ఈ డివ్ కార్డ్ ఫూటర్ లోపల ఉన్న డివ్ నాకు బటన్స్ కావాలి. సో డివ్ సో ఫస్ట్ ఎలిమెంట్ ఫైండ్ చేయాలి నేను. ఈ ఎలిమెంట్ ఫైండ్ చేసి ఈ ఎలిమెంట్ కింద ఉన్న బటన్ కావాలి అంట. సో ఎలిమెంట్ ఎలా ఫైండ్ చేస్తాం, డివ్ డాట్ కార్డ్ ఫూటర్, డివ్ డాట్ కార్డ్ ఫూటర్. ఓకే, సో దాని కింద ఉన్న ఎలిమెంట్ డాట్ బటన్. దాని కింద ఉన్న ఎలిమెంట్ అంటే ఏం చేస్తాం ఇక్కడ, గ్రేటర్ దాన్ ఎలిమెంట్ యా. సో డైరెక్ట్ బటన్ అయినా అనొచ్చు, ఆర్ఎల్స్ క్లాస్ నేమ్ తో డాట్ బటన్ అన్నాను. ఎనీథింగ్ ఇస్ ఫైన్. సో బేసిక్గా నేను ఏమన్నానంటే ఈ డివ్ కార్డ్ ఫూటర్ క్లాస్ ఉన్న డివ్ కింద ఉన్న బటన్స్. కానీ ఇలాంటి ఎలా నాకు తెలుసు, ఇలాంటి 19 ఉన్నాయి. ఏది కార్డ్ ఫూటర్ అనే డివ్ కింద ఉండే బటన్స్ సేమ్ ఇదే కాంబినేషన్ తో మనకి 19 ఉన్నాయి. 19 ఎలిమెంట్స్ అంటే అన్ని ఇవే. గెట్ మీన్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 1 2 3 4 5 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి, 10 ఇక్కడ 5 ఉన్నాయి, 15 ఇక్కడ 4 ఉన్నాయి. సో 19. సో మొత్తం 19 ఎలిమెంట్స్ వచ్చాయి మనకు కావాల్సినవే. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ ఎన్ని ఎలిమెంట్స్ తీసుకొని కంట్రోల్ కంట్రోల్ సి, లెట్ us go to అవర్ కోడ్. సో బిఫోర్ దట్ ఈ వెబ్సైట్ లోపలికి వెళ్ళాలి. జస్ట్ పైన లింక్ కాపీ చేసుకో, ఇక్కడికి వెళ్ళిపో, దట్ ఈస్ ఫైన్. సో డ్రైవర్ లోపలికి వెళ్ళింది, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై మనం ఫైండ్ చేస్తుంది యూస్ చేసి సిఎస్ఎస్ సెలెక్టర్ కదా. సో ఫైండ్ ఎలిమెంట్ బై సిఎస్ఎస్ సెలెక్టర్ ఇక్కడ ఉంది. సో దాంట్లోకి డబుల్ కొటేషన్ లోపల ఇది పెట్టాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, వాట్ ఆర్ వి డూయింగ్ హియర్, మనం ఫైండ్ ఎలిమెంట్ అంటున్నాం, ఎలిమెంట్స్ కాదు, ఫైండ్ ఎలిమెంట్ అంటున్నాం. కానీ మనకి ఈ సిఎస్ సెలెక్టర్ 19 ఎలిమెంట్స్ వచ్చాయి. కానీ మనం ఫైండ్ ఎలిమెంట్ అంటున్నాం అంటే ఏమవుతుంది, ఫైండ్ ఎలిమెంట్స్ అంటే 19 వచ్చాయి, బట్ ఫైండ్ ఎలిమెంట్ అంటున్నాం అంటే ఫస్ట్ ఏదైతే ఫైండ్ అయితే అది వస్తుంది. సో ఇది డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై సిఎస్ఎస్ సెలెక్టర్. కానీ ఇవన్నీ ఏం చేస్తాయంట, ఇవన్నీ దే రిటర్న్ అస్ అన్ ఎలిమెంట్. మనకి ఎలిమెంట్ రిటర్న్ చేస్తుంది. ఆ ఎలిమెంట్ రిటర్న్ చేసిన దాన్ని నేను ఈఎల్ఈ అనే ప్లేస్ లో పెట్టుకుంటున్నాను. ఒక్కసారి ఏం చేస్తానంటే ఈ ఎలిమెంట్ ఉంది కదా, ఆ ఎలిమెంట్ యొక్క టెక్స్ట్ అడుగుతా, ప్రింట్. ఇప్పుడు ఈ ఎలిమెంట్ యొక్క టెక్స్ట్ కావాలి అంటే ఎలా వస్తుంది, ఇప్పుడు నాకు ఈ ఎలిమెంట్ కి టెక్స్ట్ ఉంది ఇక్కడ, ఈ టెక్స్ట్ కావాలి అంటే ఎలా ఉంది, మనకు టెక్స్ట్ ఫంక్షన్ ఉంది కదా, ఈఎల్ఈ డాట్ టెక్స్ట్. సో ఒకసారి రన్ చేయాలి. సరే అయిపోయిన తర్వాత ఒకసారి ఏం చేస్తానంటే డ్రైవర్ డాట్ క్విట్ చేసేయాలి. లెట్ us run this program once. చూద్దాం ఒకసారి. మనతో మ్యూట్ చేసేవా మాట్లాడినప్పుడు? చాలా క్విక్ గా అయిపోయింది. గెట్ మీ ఇన్ వచ్చింది, బట్ ఇది ఏ గెట్ మీన్, ఇది ఎవరు గెట్ మీన్ మనకు తెలియదు కదా. ఈ ఎలిమెంట్ ఇది కదా. సో మనకు చాలా గెట్ మీన్స్ ఉన్నాయి, చాలా గెట్ మీన్లు ఉన్నాయి, బట్ ఎవరు గెట్ మీన్ వచ్చింది ఎలా తెలుస్తుంది? సో ఏం చేస్తానంటే ఈ ఎలిమెంట్ యొక్క నేమ్, నేమ్ కూడా తెచ్చుకోవచ్చు. నాట్ ఓన్లీ టెక్స్ట్, ఈ ఎలిమెంట్ కి నేమ్ ఏముంది, నేమ్ అంటే ఆ నేమ్ యొక్క వాల్యూ ఏముంది కూడా తెచ్చుకోవచ్చు. హౌ క్యాన్ వి డూ దట్ అనేది చూద్దాం. ప్రింట్ ఎలిమెంట్ డాట్ గెట్ అట్రిబ్యూట్ అని ఉంటుంది. గెట్ అట్రిబ్యూట్, ఏ అట్రిబ్యూట్, you're asking నేమ్ అనే అట్రిబ్యూట్. సో నేమ్ ఇప్పుడు చూద్దాం ఒకసారి ఏం ప్రింట్ చేద్దాం. చాలా క్విక్ గా ఓపెన్ అయిపోయి చాలా క్విక్ గా క్లోజ్ అయిపోద్ది. ఎస్ ఇన్పుట్ అంటే ఎస్ చూసా ఇదే కదా, దీనికి ఇన్పుట్ ఉంది. సో దీనికి ఇన్పుట్ ఉంది.
మళ్ళీ మనకి సో మనకు ఫైండ్ అయిన ఎలిమెంట్ ఇది అవుట్ ఆఫ్ 19 ఎలిమెంట్స్ లో మనకి ఫైండ్ అయిన ఎలిమెంట్ ఇది. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనకు అన్ని ఎలిమెంట్స్ కావాలి. నాకు పాయింట్ ఏంటంటే ఇప్పుడు చెప్తారు వచ్చి నాకు అన్ని ఎలిమెంట్స్ లో ఉన్న నేమ్స్ కావాలి అంటాడు. రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ అన్ని గెట్ మీన్స్ ఉన్నాయా, ఈ అన్ని గెట్ మీన్స్ లో ఉన్న నేమ్ కావాలి. వాట్ ఈస్ దిస్ నేమ్? ఇప్పుడు ఇది పాయింట్ అవుట్ చేయి. ఇక్కడ నేమ్ ఏమో BTN అని ఉంది, దీనికి ఏమో డ్రాప్ డౌన్స్ అని ఉంది, దీనికి ఏమో JSELECT అని ఉంది. సో బేసిక్ గా నాకు ఇక్కడ ఉన్న 19 ఎలిమెంట్స్ యొక్క నేమ్స్ కావాలి అంటారు. సో అప్పుడు ఏం చేయాలి తెలుసా? దెన్ యూ షుడ్ ఫైండ్ ఆల్ దీస్ ఎలిమెంట్స్. ఎలా ఫైండ్ చేసాం? ఇప్పుడు ఈ CSS సెలెక్టర్ ఫైండ్ చేస్తుంటే మనకు ఆల్ 19 ఎలిమెంట్స్ ఫైండ్ అవుతున్నాయి కదా. సో ప్లీజ్ మనం ఫైండ్ ఎలిమెంట్ బదులు ఫైండ్ ఎలిమెంట్స్ అని పెడతాం. ఫైండ్ ఎలిమెంట్స్ అని పెట్టాను. సో సేమ్ అదే ఫంక్షన్ ఉంటుంది, బట్ ఎలిమెంట్స్ అని ఉంటాయి. సో డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ బై CSS సెలెక్టర్. సో ఇప్పుడు నాకు ఏమవుతుంది ఇక్కడ? నాకు ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ నాకు నో మోర్ 1 ఎలిమెంట్. నాకు 1 ఎలిమెంట్ కాదు, ఇప్పుడు నాకు ఇక్కడ ఎన్ని ఉన్నాయి? నాకు ఇక్కడ 19 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ ఎలిమెంట్ 19 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఒకసారి ఎన్ని ఎలిమెంట్స్ చూడడానికి ఏం చేద్దాం అంటే ప్రింట్ లెంత్, లెంత్ ప్రింట్ చేద్దాం. లెంత్ ఆఫ్ ELE. ఒకసారి ELE యొక్క లెంత్ ప్రింట్ చేద్దాం. లెంత్ తో పాటు టైప్ కూడా ప్రింట్ చేద్దాం. అసలు ఏ డేటా టైప్ ఉంది లోపల. ఓకే, టైప్ చేద్దాం. అంటే వాడు ఏం రిటర్న్ చేస్తున్నాడు? ఫైండ్ ఎలిమెంట్ బై CSS సెలెక్టర్ అనేవాడు ఏం రిటర్న్ చేస్తున్నాడు? లిస్టా, సెట్టా, టప్లా? ఏం రిటర్న్ చేస్తున్నాడు? లిస్ట్ రిటర్న్ చేస్తున్నాడు. మనకి 19 ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ ఫైండ్ ఎలిమెంట్స్. ఫైండ్ ఎలిమెంట్స్ విల్ రిటర్న్ as లిస్ట్. లిస్ట్ ఆఫ్ ఏంటి? లిస్ట్ ఆఫ్ వాట్? టపుల్స్. లిస్ట్ ఆఫ్ టపుల్స్ ఏంటి? లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్. ఇప్పుడు మనకి ఏం రిటర్న్ అవుతుంది ఇక్కడ? వెబ్ ఎలిమెంట్స్ అంటే రిటర్న్ అవుతున్నాయి. బట్ మనకి ఫైండ్ ఎలిమెంట్ వాడితే ఒక వెబ్ ఎలిమెంటే వస్తుంది. అదే నువ్వు ఫైండ్ ఎలిమెంట్స్ అంటే నీకు లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్ వస్తుంది. లెట్స్ సే నీకు ఇప్పుడు నువ్వు ఇలా ఫైండ్ ఎలిమెంట్ అని వాడు, కానీ నువ్వు ఈ CSS సెలెక్టర్ రాస్తే ఒక ఎలిమెంటే ఉంది అనుకున్నావు. అప్పుడు ఏమైంది? ఇప్పుడు ఫైండ్ ఎలిమెంట్స్ అని రాసు, ఫైండ్ ఎలిమెంట్స్ అని రాసావు. ఫైండ్ ఎలిమెంట్స్ అని రాసి ఇక్కడ నువ్వు లొకేటర్ ఇచ్చావు. దీన్ని లొకేటర్ అంటాం. నువ్వు లొకేటర్ ఇచ్చావు. అది CSS అలాగే ఎక్స్పాత్ ఏదైనా అవసరం, నువ్వు లొకేటర్ ఇచ్చావు. నువ్వు లొకేటర్ ఇచ్చి ఫైండ్ ఎలిమెంట్స్ అన్నావు. అట్లాంటప్పుడు నువ్వు కానీ ఈ లొకేటర్ తో నువ్వు చెక్ చేస్తే పేజ్ లోకి వెళ్ళి ఓన్లీ ఒక ఎలిమెంటే వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఫైండ్ ఎలిమెంట్స్ ఏం చేసి తెలుసా? లిస్ట్ ఇస్తుంది, కాకపోతే లిస్ట్ ఆఫ్ 1 ఎలిమెంట్ ఇస్తుంది. సో ఫైండ్ ఎలిమెంట్స్ ఆల్వేస్ యూసెస్ లిస్ట్. ఎలిమెంట్స్ ఒకవేళ నువ్వు ఇది ఇచ్చావు, ఎలిమెంట్స్ ఏమి ఫైండ్ అవ్వాల. ఇప్పుడు నేను బటన్ లో ఎన్ని తీసేస్తా. ఇప్పుడు నేను బటన్ లో ఎన్ని పీకేసా. ఇప్పుడు నాకు ఏమైనా ఎలిమెంట్స్ ఫైండ్ అయినాయా? ఏం ఎలిమెంట్స్ ఫైండ్ చేయాలి? ఇప్పుడు నాకు ఏం రిటర్న్ చేస్తుంది చూద్దాం. ఎంప్టీ లిస్ట్. ఎగ్జాక్ట్లీ. సో నాకు ఏమొచ్చింది? 0 సంథింగ్ బట్ లిస్ట్ రిటర్న్ చేస్తుంది, కాకపోతే ఎంప్టీ లిస్ట్. సో ఇది ఫైండ్ ఎలిమెంట్స్. CSS సెలెక్టర్ కాదు, ఫైండ్ ఎలిమెంట్స్ ఏదైనా ఏ కాంబినేషన్ అయినా సరే ఇట్ రిటర్న్స్ as లిస్ట్. ఇట్ రిటర్న్స్ as లిస్ట్. సో అది ఇక్కడ ఫైండ్ ఎలిమెంట్స్ కి, ఫైండ్ ఎలిమెంట్ కి. నువ్వు ఒక మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉండి ఫైండ్ ఎలిమెంట్ అని వాడితే ఫస్ట్ ఎలిమెంటే పిక్ చేసుకోవాలి, పాయింట్ అవుతుంది. సో అది నువ్వు మల్టిపుల్ ఎలిమెంట్స్ ఫైండ్ అవుతుంది లొకేటర్ తో అన్నప్పుడు ఫైండ్ ఎలిమెంట్స్ కి ఇస్తే ఇట్ గివ్స్ us లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్. ఇప్పుడు నాకు లిస్ట్ ఉంది. ఇప్పుడు లిస్ట్ లో నేను ఏమవ్వాలి? నాకు ఈ లిస్ట్ లో నాకు ఏమన్నా వెబ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మన పాయింట్ ఏంటి? ఈచ్ వెబ్ ఎలిమెంట్ లోపలికి వెళ్ళి దాని యొక్క నేమ్ కనుక్కోవడం కదా. ఈచ్ వెబ్ ఎలిమెంట్ లోపలికి వెళ్ళి దాని యొక్క నేమ్ అనేది ప్రింట్ చేయడం. నేమ్ అనేది ప్రింట్ చేయాలి. హౌ క్యాన్ వి డూ దట్? సో ఫస్ట్ మనం ఈ లిస్ట్ లో ఏం చేయాలి? లూప్ చేయాలా? ఈ లిస్ట్ ని మనం ఏం చేద్దాం అంటే ఈ లిస్ట్ ని లూప్ చేద్దాం. ఎలా అంటే ఫర్ ఇది ఇక్కడ దీని పేరు నేను ఎలిమెంట్స్ అని పెడతాను. ELEMENTS. సో మనకు కొంచెం అర్థం అవుతుంది. ముందు వెబ్ ఎలిమెంట్స్ అని పెడతాం, web_element అని పెడతాం. ఓకే, సో web_element. సో మనం దీన్ని లూప్ చేయాలి. హౌ కెన్ వి డూ దట్? ఫర్ ఎలిమెంట్ ఇన్
వెబ్ ఎలిమెంట్స్. సో ఇప్పుడు నాకు లూప్ రాశాను, నాకు ఈచ్ టైం ఒక్కొక్క ఎలిమెంట్ వస్తుంది. ఈ ఎలిమెంట్లో ఏం చేయాలి నేను? ఎలిమెంట్ డాట్ టెక్స్ట్ కాదు మనం చేయాల్సింది, గెట్ అట్రిబ్యూట్ కదా. గెట్ అట్రిబ్యూట్, ఏ అట్రిబ్యూట్ తెచ్చుకోవాలి? నేమ్ అనే అట్రిబ్యూట్ ఉన్న వాల్యూ తెచ్చుకోవాలి, నేమ్. సో గెట్ అట్రిబ్యూట్ నేమ్. సో ఇట్ విల్ ప్రింట్. గెట్ అట్రిబ్యూట్ అన్నాం, దీన్ని ప్రింట్ చేయాలి. సో లెట్ us ప్రింట్ హియర్, దీన్ని ప్రింట్ చేయాలి. ఓకే, నాకు లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్ కాదు ఎలా తెలుస్తుంది? నేను లిస్ట్ ఏం చేస్తున్నాను, లిస్ట్ లోపలైనా ఐటరేట్ చేస్తున్నాను. ఒకసారి లిస్ట్ ఐటరేట్ చేసినప్పుడు ఒకసారి మన ఈచ్ టైం మనకు వచ్చే ఎలిమెంట్ ఏంటో చూద్దాం ఒకసారి, దాని టైప్ ఏంటో చూద్దాం. లిస్ట్ ఆఫ్ ఏమున్నాయి, నేను వెబ్ ఎలిమెంట్ అని చెప్పాను, బట్ ఏముంది చూద్దాం ఒకసారి. రైట్, సో దీని తర్వాత ఏం చేస్తానంటే ఈ రెండింటి మధ్యన నేను ఈ ఎలిమెంట్ ఈ రెండింటిని కలిపేద్దాం అనుకున్నా. సో కలిపేద్దాం అంటే సింగిల్ లైన్ లో కామా పెడతాం. ఒకసారి నేను రన్ చేద్దాం, ఏమైనా చూద్దాం. ఇక్కడ బటన్ పెట్టాలి, సో నాకు లేకపోతే 0 వస్తుంది. ఎస్, చూసా? ఫస్ట్ మనం ఏం ప్రింట్ చేస్తున్నాం? టైప్ ప్రింట్ చేస్తున్నాం. టైప్ లో ఏముంది? వెబ్ ఎలిమెంట్. వెబ్ ఎలిమెంట్ అంటే కంప్లీట్ మొత్తం చెప్పింది. సెరీనియం అనే ప్యాకేజ్ లోపల, వెబ్ డ్రైవర్ అనే లోపల, రిమోట్ అనే లోపల వెబ్ ఆ మొత్తం కంప్లీట్ ఇచ్చింది. మనకి ఇది ఏమిస్తుంది? ఇట్ ఈస్ గివింగ్ అస్ వెబ్ ఎలిమెంట్. వెబ్ ఎలిమెంట్ అని ఇచ్చింది, బట్ తర్వాత మనకి ఏమి ఇచ్చింది? ఇన్పుట్ వచ్చింది. బట్ కొన్నిటికి మనకి నేమ్స్ రాలేదా? ఒకసారి దీని లెంత్, బట్ మనకి ఇన్పుట్ బటన్ డ్రాప్ డౌన్స్ జే సెలెక్టర్ ఫైండ్ ఎలిమెంట్స్ అంటారు. రేడియో చెక్స్ అనేది 1 2 3 4 5 6 7 8 9. 9th వన్కి మనకి రాలేదు, ఎందుకు రాలేదు చూద్దాం ఒకసారి. 5 ఉన్నాయి. సో ఈ డ్రాగ్ ఏయు అనేది 9. చూసావా, దీనికి నేమ్ లేదు, దీనికి నేమ్ అట్రిబ్యూట్ లేదు. క్లియర్ కదా? క్లియర్. సో అన్ని ఎలిమెంట్స్ లేవు, సో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎలిమెంట్స్ ఉన్న వాటికి ప్రింట్ అయింది. సో టేబుల్స్ అలా. సో నేమ్. సో నీకు ఇప్పుడు హౌ టు లూప్ అవర్ వెబ్ ఎలిమెంట్స్, ఎలా వెబ్ ఎలిమెంట్స్ ని లూప్ అవ్వాలి. ఫైండ్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ నీకు వెబ్ ఎలిమెంట్ రిటర్న్ చేస్తుంది. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ ఏమో లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్ రిటర్న్ చేస్తుంది. ఒకవేళ అసలు ఆ ఎలిమెంట్ లేకపోతే ఇట్ రిటర్న్స్ అస్ ఎంప్టీ లిస్ట్. ఓకే బ్రో. ఇట్ రిటర్న్స్ అస్ ఎంప్టీ లిస్ట్. వెబ్ ఎలిమెంట్స్ అయితే ఎంప్టీ లిస్ట్ ఇస్తుంది. మరి వెబ్ ఎలిమెంట్ ఏమి ఇస్తుంది చూద్దాం. ఇప్పుడు వెబ్ ఎలిమెంట్ అని ఇస్తున్నాను. వెబ్ ఎలిమెంట్ అని ఇచ్చి ఇక్కడ నేను సంథింగ్ ఏదో పిచ్ లొకేటర్ ఇస్తాను. సో ఈ లొకేటర్ ఎలాగో ఫైండ్ అవ్వదుగా. సో ఇప్పుడు ఈ లొకేటర్ ఫైండ్ అవ్వదు, ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది. ఇది పిచ్చిగా ఇచ్చాం, ట్రై చేద్దాం. ఏమో మరి ఫైండ్ అయిపోతే ఫైండ్ అవ్వట్లే. సో ఈ లొకేటర్ ఏం ఫైండ్ అవ్వట్లే. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ అయితే ఎంప్టీ లిస్ట్ ఇస్తుంది, బట్ ఫైండ్ ఎలిమెంట్ ఏమైంది తెలుసా? ఇట్ విల్ త్రో ఎర్రర్. చూద్దాం ఒకసారి. ఎలిమెంట్ నాట్ ఫౌండ్ ఎర్రర్ వస్తుంది. ఎస్, ఎర్రర్ వచ్చింది ఆ లైన్ లో. ఇది ప్రోగ్రామ్ అయిపోయింది, ఈ లైన్ లో ఎర్రర్ వచ్చింది, ఇక్కడ ప్రోగ్రామ్ స్టాప్ అయిపోయింది. అందుకే కిందకి వెళ్ళి క్లోజ్ అవ్వాలి, ఫిట్ అవ్వాలి. బట్ ఇక్కడ ఏమొచ్చు? నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్. ఏమంటున్నాడు? ఈ ఎక్సెప్షన్ గుర్తుంచుకో, ఇవన్నీ గుర్తుంచుకోవాలి. సో వాట్ ఈస్ ఎక్సెప్షన్? నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్. కాబట్టి చూడండి ఏమంటాడు? నో సచ్ ఎలిమెంట్, అనేబుల్ టు లొకేట్ ఎలిమెంట్. సో ఈ ఎలిమెంట్ ఏది చేసే సెలెక్టర్ ట్రై చేస్తున్నావు, సెలెక్టర్ ఏమో ఇది, ఈ లొకేటర్ తో నువ్వు ట్రై చేస్తున్న ఎలిమెంట్ ఫైండ్ చేయలేకపోతున్నాను అని నీకు క్లియర్ మెసేజ్ ఒకటి ఇస్తుంది. సో నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతారు ఇంటర్వ్యూలో. ఏం చెప్తావు? ఎలిమెంట్ లేకపోతే మనం ఇచ్చిన మనం ఫైండ్ చేస్తాం అనుకుంటున్న ఎలిమెంట్ అనేది పేజ్ లో లేకపోతే we will get no such element exception. Yeah. సో మోస్ట్లీ నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ వచ్చిందంటే మనం ఎక్స్పాత్ మన లొకేటర్ పైన రాసుంటాం, లేకపోతే నిజంగా ఆ పేజ్ లో ఎలిమెంట్ అయినా ఉండకపోవచ్చు. ఈ రోజు ఉంది, రేపు నువ్వు ఆ ఎలిమెంట్ రిమూవ్ చేశారు డెవలపర్, రేపు వెళ్ళి చూస్తే నీకు ఎలిమెంట్ ఉండకపోవచ్చు. అది నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్. అదే. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంటర్వ్యూ క్వశ్చన్. హౌ టు ఫైండ్ ఎలిమెంట్ ఈస్ ప్రెసెంట్
ఇన్ ఏ పేజ్ ఆర్ నాట్. ఒక ఎలిమెంట్ అనేది పేజ్ లో ఉందా లేదా అలా చెప్తావు. ఇప్పుడు నీకు ఒక ఎలిమెంట్ ఇస్తాడు, ఎలిమెంట్ అనేది నీకు ఆ ఎలిమెంట్ అనేది ఆ పేజ్ లో ఉందా లేదా అలా చెప్తాం. ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఏం చేస్తాను, నేను ఫైండ్ ఎలిమెంట్ అని ఇచ్చాను అనుకో, ఫైండ్ ఎలిమెంట్ అని చెప్పి నేను లొకేటర్ ఇచ్చాను అనుకో, నాకు ఏమొస్తుంది, ఉంటే నాకు రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఎర్రర్ వస్తుంది. లేకపోతే నాకు ఇలా ఎర్రర్ త్రో చేస్తుంది. నాకు ఇలా ఎర్రర్ త్రో చేసిన ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోతుంది. సో మనం ఎప్పుడు ఇలా వెళ్ళకూడదు. సో ఒక ఎలిమెంట్ అనేది మన పేజ్ లో ఉందా లేదా చెక్ చేయాలంటే ఫైండ్ ఎలిమెంట్స్ బై సిఎస్ఎస్ సెలెక్టర్ వాడుకో. అప్పుడు ఎలిమెంట్ ఇవ్వు. అప్పుడు ఏమైంది, ఎలిమెంట్ ఉందనుకో లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్ ఇస్తుంది, ఇఫ్ నాట్ జీరో ఇస్తుంది. అప్పుడు చెక్ చేయాలి, ఆ లెంత్ చెక్ చేయాలి వెదర్ ఆ లెంత్ అనేది జీరో ఉందా లేదా. ఇఫ్ ఇట్ ఈస్ జీరో దెన్ ఎలిమెంట్ ఈస్ నాట్ ఫౌండ్. ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ జీరో ఎలిమెంట్ దాంతో దెర్ ఆర్ మెనీ ఎలిమెంట్స్ ఆర్ ప్రెజెంట్. మనకి ఎర్రర్ త్రూ. ఈ పాయింట్ క్లియర్ కదా. సో హౌ టు చెక్ presence of element, how to check a presence of element in Selenium. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది చాలా మందికి తెలియదు. యా, సో ఇది క్లియర్ కదా. నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ ఆన్ ఇంప్రాపర్ లొకేటర్. అంటే మనం లొకేటర్ ప్రాపర్ అయిపోతే ఇఫ్ నో ఎలిమెంట్ హ్యాస్ మ్యాచింగ్ లొకేటర్, అంతే కదా. ఎలిమెంట్ మ్యాచింగ్ అవ్వట్లేదంటే దెన్ విల్ గెట్ నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్. యా, ఇక్కడ ఏంటి, అబౌవ్ ఎక్సెప్షన్ విల్ బి రైజ్డ్ ఫర్ బోత్ సింగిల్ అండ్ మల్టిపుల్ లొకేటర్ మెథడ్స్. అంటే ఏంటిది, ఇది తర్వాత చెప్తాను. సో రైట్ ఏం చేస్తాను ఇక్కడ, ఇక్కడ సమ్ ఇంపార్టెంట్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, సో హౌ టు ఫైండ్ presence of an element, how to find presence of element in a web page. First point ఏంటంటే find driver dot find elements, driver dot find elements, then find elements returns list of web elements. Check for emptiness of the list. If list is empty, then element is not present. Element is not present. Else element is present. సో నువ్వు ఫైండ్ ఎలిమెంట్ వాడావంటే ఎక్సెప్షన్ వస్తుంది. ఫైండ్ ఎలిమెంట్స్ వాడావంటే లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్ జీరో చూపిస్తుంది, లెంత్ జీరో చూపిస్తుంది, ఎందుకంటే అదేం ఫైండ్ చేయాలి కాబట్టి. సో ఇది దిస్ ఈస్ క్లియర్. సో నెక్స్ట్ ఇక్కడికి వెళ్దాం. సో యా, సో ఇట్స్ సేమ్ థింగ్. ఫైండ్ ఎలిమెంట్స్ అనేది మనం చూసాం. యూ కెన్ యూజ్ ఎనీ లొకేటర్. ఓకే, అన్ని సేమ్. ఫైండ్ ఎలిమెంట్స్ బై మనం సిఎస్ఎస్ చూసాం. సో ఇట్స్ సేమ్ థింగ్. ట్యాగ్ నేమ్, పార్షియల్ టెక్స్ట్, ఇట్స్ అగైన్ సేమ్ థింగ్. అన్నిటికీ సేమే. కాకపోతే ఫైండ్ ఎలిమెంట్స్ బై నేమ్ అంటే నేమ్ లొకేటర్ ఇవ్వాలి, ఫైండ్ ఎలిమెంట్స్ బై ఎక్స్పాత్ అంటే ఎక్స్పాత్ లొకేటర్ ఇవ్వాలి. ఏ లొకేటర్ వాడదాం అనుకుంటాం అప్రోప్రియేట్ మెథడ్ వాడుకో. ఓకే, సో దిస్ ఇస్ ఫైన్. యా, సో